అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, ఏమని పిలుస్తున్నాడు? తండ్రి ఏమని పిలుస్తున్నాడు? ప్రభువా కాదు, హలో, మై రిలేషన్షిప్ విత్ యూ హస్ నెవర్ చేంజ్డ్. నా తండ్రి నువ్వు, నా తండ్రి నువ్వు. ఈజ్ ఓన్లీ బిగాటన్ సన్. పిల్లోడు తప్పు చేసినంత మాత్రం నా పిల్లోడు కాకుండా పోతాడా? నువ్వు నేనైతే తండ్రి అని పిలుస్తానికి ఆయనకి మనకు హక్కు లేదు. ఆయన్ని చూసి యేసు తప్ప ద్వారంగా, యేసు చేసిన కార్యం ద్వారంగా కానీ ఏ ఒక్క మానవుడు దేవుడిని చూసి తండ్రిని పిలుస్తానికి లేదు. కానీ యేసు చేసిన కార్యాన్ని బట్టి వీఆర్ నో లాంగర్ స్లేవ్స్. ఇంకా ఏమాత్రం బానిసలు కాదంట, బిడ్డలమంట, కుమారులు కుమార్తెలమంట. కానీ యేసు ప్రభు అంటున్నాడు, తండ్రి, నా ఆత్మని నీ చేతుల్లోకి అప్పచెప్తున్నా. మిమ్మల్ని ఒక మాట అడుగుతా. ఇఫ్ జీసస్ హిమ్సెల్ఫ్ హ్యాడ్ టు సరెండర్ హిస్ ఓన్ స్పిరిట్ టు ద ఫాదర్, హౌ మచ్ మోర్ యూ నీడ్ టు సరెండర్? అర్థమవుతుందా? యేసు తానే తన మరణించేటప్పుడు తన ఆత్మను అప్పచెప్తున్నాడు. నువ్వు అంటున్నావు, నా ఆత్మ నాతోనే పెట్టుకుంటా. ఎక్కడికి పోతావు? ఎందుకంటే ఇఫ్ యూ థింక్ చాప్టర్ ఇస్ ఓవర్ దేర్, అక్కడ అస్సలు హీరో స్టార్ట్. నన్ను అడుగుతా, గుడ్ ఫ్రైడే సీజన్ ఇస్ నాట్ ఎ ఫెయిల్యూర్ డే, ఇట్ ఈస్ ద డే ఆఫ్ గ్రేట్ హీరో మేనిఫెస్టింగ్. ఎందుకంటే ఆయన శత్రు మనుషుడు, రక్త మాంసాలు కాదు. మీరు అంతటిలో ఉన్నారంటే యూ హ్యావ్ స్టిల్ బీన్ ఇన్ డార్క్నెస్. వాక్యం తెలియజేస్తుంది, లేఖనాలు తెలియజేస్తుంది, ప్రతి ప్రవచనము తెలియజేస్తుంది. నా విమోచకుడు సజీవుడు, నేను నా కనులారా ఆయన్ని చూస్తా. ఎక్కడి నుండి చెప్తున్నాడు అనుకుంటున్నావు? నేను కురుపులతో బ్రతుకుతూ ఈ దేహం మీద చూస్తాను అని చెప్పుంటే ఆయన పాపం మిస్ అయిపోయాడు. ఆయన అట్లా చెప్తలే, నేను చావబోతున్నాను, చచ్చినా పర్వాలేదు, నన్ను కలుస్తానికి నా విమోచకుడు వస్తాడు. నా విమోచకుడు సజీవుడు, నేను నా కనులారా చూస్తాను. దావీదు రాశాడు, సియోల్లో నీతిమంతుల శరీరాన్ని కుళ్ళు పట్టనవ్వు. ఎక్కడికి వస్తాడంట? యేసు ప్రభు శిలువ పైన చేతకన్ను చచ్చిపోవడం లేదు. ఆయన బలంతా ఫస్ట్ ముగిస్తున్నాడు. హియర్ ఇస్ ఇట్, ఐ ఆమ్ ఫినిషింగ్ ద సాక్రిఫైస్, నౌ గెట్ రెడీ. సాతానా వస్తున్నాను నీ దగ్గరికి. మరణపు ముళ్ళులు విరిచిన దేవుడు, పాతాళపు తాళం చేతులు పెట్టుకున్న దేవుడు. ఎవరిచ్చారు తాళం చేతులు? ఎవరిస్తాం కాదు, ఆయన వెళ్ళి తీసుకోండి. వాక్యంలో తెలియజేయబడుతుంది, హీ మేడ్ ఎ పబ్లిక్ స్టంట్. ఎస్, ఇంగ్లీష్లో అలాగే ఉంది. హీ మేడ్ ఎ పబ్లిక్ స్టంట్. ప్రిన్సిపాలిటీస్, పవర్స్ అందరిని ఒకేసారి ఆయన మీద పడతాయంట. అందరిని నిర్మూలన చేసి పడేశాడంట. ఎక్కడ నిర్మూలన చేశాడు? సులువు పైన చేతకానుడిలా చచ్చాడు కదా. ఎందుకంటే నువ్వు చూసేది అదే కదా. ఆయన సిలువ పైన ప్రాణం పెడతాము. ఒక పాపిగా మరణిస్తే పోవాల్సిన స్థలం ఎక్కడా? యేసు ఎట్లా పరలోకానికి వెళ్ళిపోతాడు? కానీ నీతిమంతుడిగా బ్రతిన వ్యక్తి, నీతిమంతుల స్థలం ఒకటి ఉంది కదా. ఎందుకంటే అబ్రహాము భుజము అని యేసుప్రభువే చెప్పాడు కదా. యేసుప్రభువే వివరించాడు కదా. ఏమని? ధనవంతుడు మరణించను, లాజరు మరణించడు. ధనవంతుడు అగ్ని మండే గుండములో, అగ్ని ఆరని పురుగు చావని స్థలంలో వేధించబడ్డాడు. కానీ లాజరు అబ్రహామున భుజంలో ఆనుకున్నాడంట. నీతిమంతులు ఉన్న స్థలము, ద ప్లేస్ ఆఫ్ రైచియస్ ఫర్ రెస్ట్. క్రీస్తునందు మరణించిన వారు ఈరోజు కూడా ద ప్లేస్ ఆఫ్ రెస్ట్, పీస్. కానీ పాపం చేసి మరణించిన వాడు, పాపిగా మరణించిన వాడు ప్లేస్ ఆఫ్ టార్మెంట్. యేసు ప్రభు బంధించబడిన వారికి బోధించాడు. ఎక్కడ బోధించాడు? ఎందుకంటే నేను చెప్పే మాట కదా, వాక్యం చెప్తుంది. ఆయన ఆత్మస్వరూపిగా బంధించబడిన వారికి, చెరసాలలో ఉన్న వారికి బోధించాడు. వేర్ ఇస్ దట్ ప్లేస్? దేర్ ఇస్ సో మచ్ ఐ కెన్ టెల్, బట్ లెట్స్ థింక్ అబౌట్ ఆన్ సండే, బికాజ్ సండే ఇస్ కమింగ్. ఈరోజు వాక్యంలో ఎంతమంది అజ్ఞానంగా ఉన్నాం. యేసు చేత కాకుండా చచ్చాడు అనుకుంటున్నాం. యేసు శిలువలో చనిపోతాం, ఇట్ ఈస్ ఫినిష్డ్ అంటాం. తండ్రి, నా ఆత్మని నీ చేతులకు అప్పచెప్తాం అంటాం. ఇట్ ఈస్ ట్రయంఫల్. ఇంగో గెట్ రెడీ ఫర్ ద ఫైట్.
ఎందుకంటే క్రీస్తుని మృతులలో నుండి లేపగలిగిన ఆత్మ. అల్టిమేట్ పవర్ ఎవరిది? ఫాదర్ గాడ్. అల్టిమేట్ డెసిషన్ ఎవరిది? ఫాదర్ గాడ్. తండ్రి ఇదిగో నేను వెళ్తున్నాను, నన్ను చూసుకో, నేను వెళ్తున్నాను, పోరాడుతున్నాను, నేను ఒక్కడికి వెళ్ళి పోరాడతాను, అందరు అక్కర్లే, మరణపు ముళ్ళుని విరుస్తాను, సాతాన్ తలకాయని చెత్త కొడతాను. అందుకని వాక్యం తెలియజేయబడుతుంది, ధైర్యంగా మనం పాడతాం, సాతాన్ తలకాయ చెత్త కొట్టాడు యేసుప్రభు. అందుకని ఆయన తిరిగి లేచిన తర్వాత అంటున్నాడు, నా నామంలో మీకు అధికారాన్ని ఇస్తున్నా, శత్రు బలం అంతటి పైన అధికారం ఇస్తున్నా. ఎక్కడొచ్చింది అధికారం? ఎట్లా వచ్చింది? శత్రు సమూహాన్ని ఒకేసారి కొట్టుబడేశాడు కదా. ఆయన ఒక్కొక్కడిగా కొట్టాల్సిన అవసరం లేదు, ఒకేసారి అందరినీ నిర్మూలన చేసి పడేశాడంట. ఇప్పుడు చెప్పురా సాతానా, ఎవరిని చూపిస్తాను? ఇప్పుడు చెప్పు, సిలువ పైన అంటున్నావా? అక్కడ కాదు, మనుషుల దగ్గర కాదు. వాళ్ళు నా బిడ్డలో, వారు నా ప్రియులు, దే ఆర్ మై లవర్స్. నిన్ను తెలుస్తానికి నీ దగ్గరగా వస్తాను. యూ థింక్ జీసస్ ఇస్ నాట్ కేపబుల్? ఈజ్ ఆల్ పవర్ఫుల్ ఫర్ ఎ కైండ్ ఆఫ్ మిషన్. సర్వాధికారము కలిగిన నామము, అన్ని నామముల కన్నా పై నామం హెచ్చబడిన నామము, ప్రతి ఒక్కరు మోకరించవలసిన నామము, ప్రతి ఒక్కరు ఘనపరచవలసిన నామము యేసు నామము. కానీ మిమ్మల్ని అడుగుతున్నాను, ఇంతటితో ఆపుతూ, ఇప్పుడు మన టైం అయిపోతుంది, ప్రభు బల్లోకి వెళ్ళాలి. కానీ మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ నిబంధనలో మీరు ఉన్నారా? ఆ అధికారంలో మీరు ఉన్నారా? ఆ నిశ్చయతలో మీరు ఉన్నారా? ఆ శక్తి కలిగిన వారు ఉన్నారా? ఎలా ఉంది మీ జీవితం? ప్రేమే జయిస్తుంది. సిలువ పైన చెప్పాలంటే, యేసు ప్రభు చేసిన కార్యాలన్నీ సిలువ పైన ఒక్క మాటలో చెప్పాలంటే, ఫర్గివ్నెస్ మొదటి మాట, సాల్వేషన్ రెండో మాట, రిలేషన్షిప్ మూడో మాట, అబాండ్మెంట్ తునీకరించబడతాం నాలుగో మాట, వేదన ఐదో మాట, డిస్ట్రెస్ ఆరో మాట, ట్రయంఫ్ ఇట్ ఈస్ ఫినిష్డ్ ఏడో మాట, రీయూనియన్. తండ్రి లెట్స్ డూ ఇట్ టుగెదర్. ఈరోజు యేసు సజీవుడండి, సమాధంలో లేడు. సజీవుడైన వాడిని మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? ఇంకా యేసు చచ్చిపోవడం నువ్వు ఏడవలసిన అవసరం లేదు. ఆయన చేయాల్సింది ముగించి ఈరోజు తండ్రి కుడిపార్శ్వన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. కోట్లాది దూతల మధ్య స్తుతి ఆరాధన చేయబడుతున్నాడు. యోగ్యుడు ఘనుడు స్తుతి ఆరాధన చేయబడుతున్నాడు. ఈరోజు నువ్వు ఏడవలసింది ఒక కారణం ఉందంటే, నీ గురించి, నీ పాపాల గురించి, నీ గతం గురించి, నీ బ్రతుకు ఆయన చేతిలో పెట్టుకునే దాని గురించి. ఇట్ ఈస్ నాట్ ఫర్ హిమ్. హీ డస్ నాట్ వాంట్ యువర్ పిటీ. He does not wish for your pity. సియోను ఇశ్రాయేలుకు యెరూషలేము కుమార్తెలారా, మీ నిమిత్తమై, మీ కుమార్తెల నిమిత్తం, మీ బిడ్డల నిమిత్తమై ఏడవండి. నా గురించి అక్కర్లేదు అంటున్నాడు యేసు. ఎందుకంటే నీకు రాబోయే ఉగ్రత నుండి నువ్వు జాగ్రత్త పడితే బెటర్. ఎందుకంటే బైబిల్లో రాయబడుతుంది, అదే వధించబడిన గుర్రపిల్ల ఉగ్రత అంతా ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది. గొర్రెపిల్ల ఉగ్రత అన్నదప్పుడు, ఈ ఆలయానికి మీరు గత వారాల్లో వచ్చిన వారైతే 10 తెగుళ్ళ గురించి రాయబడి ఉంది. దేవుని ఉగ్రత విచ్ ఇస్ గోనా రిపీట్ 10 తెగుళ్ళు కొట్టబోతున్నాయి. కానీ గోషన్లో ఉన్న వారికి మాత్రం ఐగుప్తు మొత్తం తెగులు, కానీ అదే ఐగుప్తులో గోషన్లో ఉన్న వారికి మాత్రం ఏ ఒక్క తెగులు దగ్గర రాలే. ఏ ఒక్క తెగులు మొట్టలేదు. సేమ్ ఎవరైతే క్రీస్తు నిబంధనలు ఉంటారో ఆయన ఉగ్రత నుండి తప్పించబడిన వారు. ఈరోజు కృప ఉంది, ఈరోజు అవకాశం ఉంది. నీ జీవితంలో నువ్వేం నిర్ణయిస్తావో నిర్ణయించుకోవాలి. గుడ్ ఫ్రైడే, వై డు వి కాల్ ఇట్ గుడ్ ఫ్రైడే? యు సే ఐ బిలీవ్ క్రైస్ట్ డిడ్ంట్ డై ఆన్ ఫ్రైడే బికాస్ స్క్రిప్చరల్లీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అక్కడే అనేక మంది మన ముస్లిం సహోదరులు ఎలా వాదిస్తారంటే, యేసు ప్రభు నిజంగా యోనాకి ఇచ్చిన ఒకే సూచన మీకు ఇస్తాను, 3 రోజులు, హీ విల్ బి ఇన్సైడ్ 3 days. 3 రోజుల తర్వాత బయటికి రావాలంటే మీ యేసు ప్రభు ఫ్రైడేలో మరణించండి అంటే, ఫ్రైడే నైట్, సాటర్డే నైట్, సండే నైట్ కూడా అవ్వాలి కదా. సండే మార్నింగ్ ఎలాగ బయటకు వచ్చాడో? ఈరోజు క్రైస్తవులు అవునా ఆన్సర్ తెలియదే. ఈస్టర్ రోజున ఆన్సర్ ఇస్తా. బికాస్ బైబిల్ ప్రూవ్స్ ఇట్, హిస్టరీ ప్రూవ్స్ ఇట్, టైమ్ లైన్ ప్రూవ్స్ ఇట్. ఇఫ్ యూ థింక్ హీ డైడ్ ఆన్ ద 7th day, దట్ ఈస్ ద రెస్ట్ డే, హీ డిడ్ంట్ డై ఆన్ ద 7th day. నో. ఎందుకంటే మీరు అంటారు నెక్స్ట్ రోజు సబ్బాత్ కదా అండి. ఎస్, ఇందాక చెప్పాను. నెక్స్ట్ పస్కా నెక్స్ట్ రోజు ఏంటి? పులియని రొట్టెల బల్ల. పులియని రొట్టెలు అనేటప్పుడు, పులియని రొట్టెలు ఎన్ని రోజులు? 7 రోజులు. మొదటి రోజు పరిశుద్ధమైంది, 7వ రోజు పరిశుద్ధమైంది. ఇంక మాటలు చెప్పాలంటే ఏ పని చేయకూడదు, విశ్రాంతి. ఆ 7 రోజులు పులిసింది తినకూడదు. కానీ లేఖనాల్లో వాక్యం ఉంది మనకు రెఫరెన్స్.
వారు ఆ రోజు సాయంత్రం లోపటికే 6 గంటల లోపటికి ఆయన లోట పెట్టి చూస్తారు. ఎందుకంటే ఎవరికి వారు వాళ్ళ పండగల్లో ముందుకెళ్తారు. అక్కడ చచ్చిన వాళ్ళు ఏమైనా ముట్టారా? అశుద్ధము. దే కెనాట్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్. నెక్స్ట్ డే ఇస్ హై డే. బైబిల్లో చూస్తాము, అందరూ విశ్రాంతి దినం కాబట్టి ఎవరు బయటికి రాలే, ఏ పని చేయలేదు. దాని నెక్స్ట్ డే చూస్తే స్త్రీలు స్పైసెస్ సిద్ధపరచుకున్నారు. దాని నెక్స్ట్ డే మరలా విశ్రాంతి దినం, ఏది సిద్ధపరచకూడదు. ఆదివారము తెల్లవారుజామున స్త్రీలు వస్తాం. బట్ దెన్ యు సీ, అప్పటికే సమాధి తెరవబడింది. లేఖనాలు నెరవేర్పు అంతయు ఉంది. ఈరోజు అజ్ఞానంలో వాదించేవారు బోల్డ్ మంది ఉన్నారు. కానీ లేఖనాలు నెరవేర్పు నీకు రుజువు కలిగినా కలగపోయినా ఒకటి నమ్మాలి. చివరికి త్రూ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. యేసు నా కొరకు ఈ లోకంలోకి వచ్చాడు, మరణించాడు, ఈరోజు మృత్యుంజయుడై పునరుద్ధానుడై తిరిగి లేచి నా కొరకు నా మరలా రానున్నాడు నమ్ముతమే ముఖ్యం. ఈ సమయంలో మనం ప్రభు బల్లోకి వెళ్ళబోతున్నామండి. దయచేసి తలలు వంచి ఈ సమయం అతి ప్రాముఖ్యమైంది. రక్షణ పొందిన వ్యక్తి అయినా కూడా ఈ ప్రభు బల్లో నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఈరోజు రక్షణ దినంగా దేవుడు మారుస్తాడేమో. డోంట్ బీ కేర్లెస్, డోంట్ బీ రెక్లెస్. నాకు తర్వాత చూసుకుంటా లేదు, తర్వాత ఉండదు, అపవాది తర్వాత అవ్వడం. ఎందుకంటే సత్యం ఎరిగిన వాడిని అపవాది ఏమాత్రం విడిచిపెట్టాడు. జాగ్రత్త. యూ హ్యావ్ హర్డ్ ద ట్రూత్,